The original project was conceived at Tummadihatti to be completed at 38,000 crores for 16.5 lakh acres. You will see during the presentation, for reasons that are not logical or rational, the project was shifted from Tummadihatti to Medigadda. The project cost, which probably is unique in modern India, independent India, a project costing 38,000 crores was started construction with 11,000 crores. That's about 32% of the project cost was spent by the time TRS came to power and Shri K. Chandrasekhar Rao became the chief minister. After spending 32% of the cost of spending 11,000 crores, an illogical, irrational decision was taken to abandon this project and shift it to a new location. Now at the new location, the whole state and 4 crore Telangana public were mortgaged to non-banking financial institutions. Power Finance Corporation and REC are NBFCs, where the cost of loan and the tenure of loan is more disadvantageous to a borrower. ఆ రెండు కూడా ఏనాడు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఈ భారతదేశంలో ఎవరికి లోన్ ఇవ్వలేదు. మరి అది త్రూ సమ్ manipulation they were convinced to give loans, and that precious money of Telangana government was spent on Kaleshwaram project. The Kaleshwaram project was designed by them, was constructed by them, inaugurated by them, and then the Kaleshwaram project collapsed. మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో, మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఎన్నికల్లో మా హామీ మేరకు మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన తర్వాత ఆ బ్యారేజ్ మీద పోయి పర్సనల్ కూడా చూడడం జరిగింది. ఆ రోజు మేము మాట ఇచ్చాం, మేము అధికారంలోకి రాబోతున్నాం, తప్పనిసరిగా ఈ కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ సంబంధిత అంశాలపై సమగ్ర న్యాయ విచారణ చేయిస్తామని. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ ఎలక్షన్ అష్యూరెన్స్, మేము అధికారంలో వచ్చిన 2-3 నెలలకి జస్టిస్ సుప్రీం కోర్ట్ జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, one of the most distinguished jurists and judges of India, వారి ఆధ్వర్యంలో ఒక 1-man జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ పిసి ఘోష్ గురించి మీకు ఒక 10-20 సెకండ్స్లో చెప్తాను. వారు కల్కటా హైకోర్టులో జడ్జిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్గా ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు, భారతదేశానికే మొదటి లోక్పాల్. మరి ఇక్కడికి చేరే ముందు వారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా ఉన్నారు, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి మెంబర్గా ఉన్నారు. అటువంటి ప్రముఖ మరి జ్యూరిస్ట్ జడ్జిని ఈ కాళేశ్వరంలో ఈ మేడిగడ్డ అండ్ రిలేటెడ్ బ్యారేజెస్ కి వారిని జ్యుడిషియల్ కమిషన్ గా వేసి మేము ఆ విషయాన్నంతా లోతుగా పరిశీలించి దానికి ఎటువంటి రాజకీయ అంశాలు మరి జోడించకుండా పూర్తిగా ఒక జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూగా మరి వారి అభిప్రాయం తెలియజేయమని చెప్పడం జరిగింది. మరి వారు 31 జూలైకి ఒక 660 పేజీల రిపోర్టు తెలంగాణలో ఇరిగేషన్ శాఖకు ఇవ్వడం జరిగింది. మేము ముఖ్యమంత్రి గారికి ఆ 665 పేజీల రిపోర్టు చీఫ్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు 3 అధికారులతో కమిటీ వేశారు, ఇరిగేషన్ సెక్రటరీ, జిఏడి సెక్రటరీ, లా సెక్రటరీ. ఈ 660 పేజీల రిపోర్టు
దాన్ని సమ్మరైజ్ చేసి షార్ట్గా 20-25 పేజెస్గా మరి ఒక నోట్ తయారు చేసి అది ఈరోజు క్యాబినెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి క్యాబినెట్ నోట్లో ఉన్న ముఖ్య అంశాలు, అదేవిధంగా ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్లో ఉన్న ముఖ్య అంశాలని మరి మీడియా మిత్రులు మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసుకున్నాం. ఓకే, స్టార్ట్. ఇది ప్రజెంటేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, నా మీరు కొద్దిగా వెనక్కిపోతే ఇది మేడిగడ్డ డిజాస్టర్ క్రొనాలజీ ఒకసారి ఆలోచన చేస్తే 2016లో మేడిగడ్డ బ్యారేజ్కి మరి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. 2019లో ఇనాగ్రేషన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్, 2023 21 అక్టోబర్ 2023 మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అప్పుడు మేము అధికారంలో లేము. ఆనాడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన రోజు ఆనాడి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వారే ఇరిగేషన్ మంత్రి, వారే చీఫ్ మినిస్టర్. మరి 25 అక్టోబర్ వారు అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం తెలంగాణ ఇరిగేషన్ శాఖతో సహా పోయి అక్కడ పరిశీలన చేసి 1 నవంబర్కి వాళ్ళు ఎందుకు ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ లో ఈ యొక్క బ్లాక్ 7 కుంగిపోయిందో చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా ఆ రోజు ఇచ్చిన నివేదిక, ఇది టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇచ్చిన నివేదిక. ఆ తర్వాత మరి మా ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటరిమ్ నివేదిక, మరి ఈ మధ్యకాలం ఒక 2-3 మాసాల కింద ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అదే విషయం పేర్కొన్నది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, O&M లో లోపాలున్నాయి అని. అది 1 నవంబర్కి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ has communicated the reasons for the sinking of the piers of మేడిగడ్డ బ్యారేజ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఫర్ ది national media, I want to highlight to you that this barrages were planned, designed, constructed and maintained and collapsed during Mr. KCR was the chief minister. The National Dam Safety Authority came for inspection and gave an adverse report against the construction and against the government during TRS government. We were yet to go for elections. ఆ తర్వాత 30th నవంబర్ నాడు తెలంగాణలో శాసనసభ పోలింగ్ అయింది. 3 డిసెంబర్కి కౌంటింగ్ అయింది. మరి మేము గెలిచాం. 7 డిసెంబర్ 2023కి మా ప్రభుత్వం ఏర్పడ్డది.